చరిత్రలో నిలబడిపోయిన కారణం అద్భుతమైన ప్రసంగం కాదు, నా ప్రభుని అవసరం కోసం నేను చచ్చిపోతాను అనే తీర్మానం. ఏ జీవి అయినా నోట్లో ఏదైనా పడితే ఏం చేస్తుంది చెప్పండి? అయితే మింగేస్తుంది, లేకపోతే కక్కేస్తుంది. ఈ రెండు చేయకుండా ఒక కాలం కోసం కనిపెట్టుకుంటూ ఎవడు బతుకుతాడు ప్రపంచంలో? నా సృష్టికర్తకు ఉపయోగపడాలన్నట్లుగా ఒక చిన్ని చేప కాలానికి చిక్కుకొని చూసేవారికి విలవిలలాడుతున్నట్లుగా కనబడుచున్నది. అది ఆనంద డోలికల్లో తేలియాడుతూ ఈ దినం మహామహా తిమ్మింగళాలు ఉన్న ఈ సముద్రంలో ఈ చిన్ని చేపను నేను దేవుని అవసరాలను తీర్చగలుగుతున్నాను సంతోషంతో ప్రాణం వదిలేసుకుంది. ఇలాంటి ఛాన్స్ నీకొస్తే నాకు కనుకొస్తే వదులుకోను సుమా, ఆనందంగా చచ్చిపోతాను. విలవిల్లాడించి ప్రాణం బయటికి వెళ్ళిపోవటానికి నేను ఏమన్నా దురాత్మనా? ఆనందంగా చచ్చిపోతాను దేవుని కోసం. దేవునికి ఒక స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.